హలో నమస్తే, నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. సో ఈ రోజు మనతో ఉన్నటువంటి ఒక స్పెషల్ గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? డి రైటర్ నాని. అదేవిధంగా మిమిక్రీ ఆర్టిస్ట్, వెంట్రలోకిజం ఆర్టిస్ట్, స్టాండప్ కమెడియన్, టీచింగ్ ఫీల్డ్ లో కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళినటువంటి నానిబాబు గారు అయితే మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. సో ఈ రోజు మిమ్మల్ని చూడటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని అయ్యా. బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కూడా మా జైత్ర ఎంటర్టైన్మెంట్స్కి వచ్చినందుకు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయిస్తున్నందుకు మరొకసారి మా ఛానల్ ప్రేక్షకులందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎంటైర్ జైత్ర టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా, స్పెక్టేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నానిబాబు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. గారు గీరు అంటే బాగుంటలేదు. ఇది కొంచెం కొత్తగా ఉంది. నేను పెద్ద గారెలు ఎక్కువ తిన్నాను, ఇడ్లీలో దోశలో తింటాను కానీ. ఓకే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జర్నీ ఏంటనేది, ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అనేది నేను అడుగుతాను, ఓకేనా? సో నువ్వు డీకి రాకముందు, సో రంగస్థల కళాకారుడు అవ్వకముందు నీ స్టడీ ఏం చదువుకున్నావు? రంగస్థల కళాకారుడు అవ్వకముందు నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను, ఏపీఆర్జేసి నాగార్జున సాగర్. తర్వాత నేను అప్పుడేదో యాన్యువల్ డేకి, ఫేర్వెల్ డేకి వాటికి సరదాగా స్టేజ్ ఎక్కువ కానీ కరెక్ట్ ప్లాట్ఫామ్ అనేది దొరకలేదు. భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో చదువుకున్నప్పుడు మాత్రం అక్కడ ఫైన్ ఆర్ట్స్ అని ఒక సెక్షన్ ఉండి దాంట్లో నేను జాయిన్ అయ్యి మోడర్న్ థియేటర్ అంటే ఏంటి, డ్రామా అంటే ఏంటి, డాక్టర్ మహేంద్ర చక్రవర్తి గారు మా గురువు గారు, ఓకే, వారి దగ్గర నుంచి నటన మీద క్రమేపీ ఆసక్తి పెరగడం, రచనల మీద క్రమేపీ ఆసక్తి పెరగడం, ఇంకా అలా 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 అయితే వైపుకి లాగేసింది మనసు. అయితే ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉండేది? నువ్వు ఇట్లా కళాకారుడుగా ఎదగాలనుకుంటున్నావు, ఒక పక్క ఏమో పేరెంట్స్ మా అబ్బాయి మంచి ప్రయోజకుడు, మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని అట్లా వాళ్ళు అనుకుంటారు. అంటే ఈ రెండింటిని ఎలా డిపెండ్ ఎట్లా చేసినావు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే నాది దిగువ మధ్యతరగతి కుటుంబం కాబట్టి డెఫినెట్గా బాగా చదువుకోవాలి, ఏదో జాబ్ చేసుకోవాలని అనుకుంటారు. సో కాబట్టి ఈ కళ, ఈ మిమిక్రీ, రాత్రులు వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళి నైట్లు రావడం, ఇవన్నీ వాళ్ళకి నచ్చేవి కాదు. పైపెచ్చు మిమిక్రీ చేస్తున్నప్పుడు కూడా ఇంట్లో వాళ్ళకి వేరే విధంగా చెప్పేవాళ్ళు, చూసిన వాళ్ళు. మీ ఓడి రోడ్డు మీద ఏంటి చేస్తున్నాడు, ఈ చేస్తా, కొంచెం అసభ్యకరంగా చెప్పేవారు. సో అప్పుడు వాళ్ళందరూ అదే వద్దు, సస్యమేర ఒప్పుకోలేదు. అప్పుడు నేను ఇంట్లో నుంచే ఉన్న ఊర్లోనే అక్కడి నుంచి బయటకు వచ్చి వేరే చిన్న రూమ్ తీసుకుని అక్కడి నుంచి కార్యక్రమాలు చేసుకున్నాను. అంత ఇష్టం నాకు ఫీల్డ్. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంకా ఎలివేట్ అయిన తర్వాత, నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిన తర్వాత ఇంట్లో పేరెంట్స్ ఎట్లా, వాళ్ళందరూ ఎలా ఫీలింగ్ ఎలా ఉంది? అయ్యో డెఫినెట్గా చాలా బాగుంది. అంటే యాక్చువల్గా వాళ్ళు నేను ఎదగాలనే కోరుకున్నారు. అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ కాకుండా ఇంకోటి ఏదైనా అయితే బాగుంటది కదా, సెక్యూరిటీ ఉంటది అనేసి అనుకున్నారు. బట్ ఇది నేను ఇప్పుడు నా అభివృద్ధి చేసే వారు కూడా చాలా ఆనందపడుతున్నారు. అంటే ప్రతి ఒక్క కళాకారుడి లైఫ్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు ఈ కళా జీవితం, సో మంచి జాబ్ చేసుకుంటే లైఫ్ బాగానే ఉంటుంది కదా, కొన్ని కొన్ని సందర్భాల్లో షోస్ ఉండవు, ఎలాగో మీరు స్టేజ్ ఆర్టిస్టు, సో ఇవన్నీ చేస్తుంటారు. ఆ కరోనా టైం వచ్చినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం అయితే ప్రతి ఆర్టిస్ట్కి ఇబ్బందికరమే. అయితే అలాంటి సందర్భాలు మీరు ఎదుర్కొన్నవి ఏమన్నా ఉన్నాయా? లేదండి, విత్ మై ఫ్యామిలీ సపోర్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో ఇప్పుడైతే అందరూ గుర్తిస్తున్నారు, బాగానే ఉంది, పబ్లిక్లో కానివ్వండి అంతా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మీరు డీలోకి ఎప్పుడు ఎంట్రీ అయ్యారన్నా? డీకి ఎంట్రీ అవ్వడం కారణం మన సాయి మాస్టర్ వాళ్ళు బేసిక్గా వాళ్ళు అర్జున్ తణుకు. ఓకే, సో వాళ్ళ స్వస్థలం అక్కడ ఉండబట్టి ఇంతకు ముందు నుంచి మేము అందరం కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఒకరోజు కలిస్తే ఇలాగా సాయి అన్న నేను డీకి సెలెక్ట్ అయ్యానని చెప్పాడు. అప్పటికే నేను పటాసు కొన్ని షోస్ చేస్తున్నాను. చెప్పగానే అరే చాలా కంగ్రాట్స్ అని సరదా చిన్న ట్రీట్ ఇచ్చా. నేను రాస్తూ ఉంటాను, అంటే నాకు ఎవరి మీద కోపం వచ్చింది అనుకో, అది డైలాగ్ రాసేసి ఫేస్బుక్లో పెట్టేసేవాడిని. ఎవరైనా నాకు ఫైటింగ్లు కొంచెం నేను దూరం, ఎవరు కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా, ఇష్టం వచ్చినా రాసేసి ఆ డైలాగ్ ఫేస్బుక్లో పెట్టేసేవాడిని. వీళ్ళు చూసేవారు, నువ్వు డైలాగ్స్ రాస్తావు కదన్నా, మాకు డైలాగ్ రాయన, రైతుల గురించి అప్పుడు బాగా ఎమోషనల్ ఇది డైలాగ్. ఓకే, సో ఆ డైలాగ్తో ఎంటర్ అయ్యాం డీసెట్లోకి. అన్న అయితే అదే మిమిక్రీ ఆర్టిస్ట్ గా మీ జర్నీ కొనసాగుతుంది. మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ గానే బాగా అందరికీ తెలుసు. వెంట్రలోకిజం ఆర్టిస్ట్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు, గుర్తింపు పొందారనమాట. సో అయితే ఈ రైటర్ గా ఎంట్రీ ఫస్ట్ నుంచి ఉందా, లేకపోతే ఈ మధ్య కాలంలో నువ్వు రైటర్ అని ఎక్కువగా తెలుసు అనమాట, ఓకేనా?
అంతకుముందు మనం నాని అంటే వెంట్రులోకి ఆర్టిస్ట్, సో మిమిక్రీ ఆర్టిస్ట్, ఇట్లా స్టాండప్ కమెడీ అని అంటూ ఉండేవాళ్ళు. అంటే అది ఫస్ట్ నుంచి దీన్ని కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు ఈ మధ్య కాలంలో? అంటే యాక్చువల్లీ రైటింగ్ నా ఫస్ట్ నుంచి అంత ఆ, నాకు దాని మీద ఆ పరిజ్ఞానం కూడా అంతగా ఉండేది కాదు. బట్ నేను కూడా ఎప్పుడు దాని మీద అంత నిమగ్నం చేయలేదు మనసు కూడా. ఉమ్, ఆ మిమిక్రీ అది నాకు డబ్బులొస్తాయి. ఉమ్, ప్రోగ్రామ్ చేస్తే కొంత మనీ వస్తాయి. దాన్ని నేను వాడుకొని ఇంకో చదువుకోవడానికో దేనికో చేసుకునేవాడిని. సో, రైటింగ్ మీద అదంత ఉంటదని నాకు తెలీదు. ఓకే. తర్వాత దాన్నేమంటారు రాయ్. అవసరం అన్నీ నేర్పిస్తదట. ఓకే. అలా నేర్పించింది నాకు రైటింగ్. అయితే ఈ మధ్య కాలంలో మీకు మంచి ఆ గుర్తు. వాయిస్ ఓవర్‌లు కూడా నేను రాసినట్లుగా ఆల్‌మోస్ట్ ఆల్ వాయిస్ ఓవర్ కూడా నేనేస్తూ ఉంటా. అవునవును. మేము వింటూ ఉంటాం. సో, ప్రేక్షకులందరికీ తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో మీకు మంచి గుర్తింపు, పేరు వచ్చిన తర్వాత మీకు కొద్దిగా అప్పుడెలా ఉన్నారో ఇప్పటికి, అప్పటికి మంచి యాటిట్యూడ్ వచ్చింది అని అంటున్నారు ప్రజలు బయట చాలామంది. యాటిట్యూడ్ రాలేదు. ఆ! మంచి బట్టలొచ్చాయి ఒంటి మీదకి. ఓకే. మంచి మాటొచ్చింది నోటికి. మంచి నడకొచ్చింది నడవడికలో. అవునవును. చూడ్డానికి ఇప్పుడు పెళ్ళికొడుకులాగా రెడీ అయినారు. పూల రంగుల్లాగా కూడా కనిపిస్తున్నారు. మీరు చేయాలి రెండోసారి పెళ్లి. సో, అన్న మీ లైఫ్‌లో మీకు మిమిక్రీ హ్మ్, స్టార్టింగ్‌లో మీకు గురువు ఎవరన్నా? ఫస్టు నాకు ఫస్ట్ వెరీ స్టార్టింగ్ నాకు గురువు లేరు. దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది. మొదటి నేను చేసుకుంది మిమిక్రీ రాంబాబు గారు పాల్కోడేరు. ఆ! వారి వద్ద శిక్షణ తీసుకున్నాను. తర్వాత మిమిక్రీ శివ గారు తిరుపతి. ఓకే. ఆయన మ్యూజిషియన్ శివ గారు. మిమిక్రీ డాల్ చేసేవారు. హ్మ్. వారి దగ్గర కొన్ని మెళకువలు తెలుసుకున్నాను. తర్వాత మన వరంగల్‌లో, నిజామాబాద్‌లో మిమిక్రీ అంజన్ కుమార్ అన్న వర్క్‌షాపులు పెట్టేవారు. హ్మ్. వాటిల్లో కొంచెం తర్ఫీదు పొంది దాని తర్వాత మన కన్నడ వెంట్రిలాక్విస్ట్ మన రవీంద్ర భారతిలో జనార్దన్ సార్ పెట్టారు. హ్మ్. ఇందుశ్రీ మేడం. ఇందుశ్రీ వారి కార్యక్రమం చూసి అలా వీళ్ళందరి దగ్గర కొంచెం ఇప్పుడు చూడండి పిచ్చుకలు ఇవన్నీ కూడా గూడు కట్టుకోవాలంటే అక్కడొక ఈక, అక్కడొక ఈక ఎళ్లి గూడు కట్టుకుంటాయి కదా! హ్మ్. సో, నేను అలాగే మిమిక్రీ గూడు కట్టుకుంది. చాలా మంది దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి. ఈవెన్ నీ దగ్గర నుంచి కూడా నేను ఆ వాయిస్‌లు తీసే విధానం కూడా నేను నేర్చుకుంటాను. నేను నిత్య విద్యార్థిని. హ్మ్. హ్మ్. అంటే చాలా వరకు ఎట్లా అంటే నువ్వు గురువుని మించిన శిష్యుడివా? గురువుని ముంచిన శిష్యుడివా అన్నా? ఏ గురువు అంటే నేనంత చెప్పే అంత నాకు లేదులే గాని డెఫినిట్‌గా గురువు దగ్గర ఎప్పుడూ శిష్యుడినే. నాకు నేను కూడా శిష్యుడినే. హ్మ్. సో, అంటే ఎందుకంటే సో, నువ్వు ఇంత స్టేజ్‌కొచ్చినావు. సో, మీ గురువులను కూడా ఈ స్టేజ్‌కి తీసుకొచ్చి ఏదో ఒక టైంలో, ఏదో ఒక సందర్భంలో ఆహ్, ఆ వేదిక మీద పరిచయం చేస్తే టీవీ షోలో ప్రతి ఒక్కరికి కనిపించాలని ఉంటది కదా! ఆల్రెడీ గ్యాంగ్ లీడర్‌లో అప్పుడు చేశారు కదా! రాంబాబు గారు వచ్చారు నీకు తెలుసు. ఓకే. అందరికీ అవకాశం ఇచ్చారు. మీ ద్వారా ఏదైనా అయ్యేదుంటే ఖచ్చితంగా హ్మ్. చేస్తారు. సో, మీ మంచి మనసు గురించి కూడా తెలుసు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు ఈ టీవీకి, షోస్‌కి రైటర్ మాత్రమే ఉన్నారు. సో, బయట వాటికి సినిమాకి రాయాలని చాలా అనిపించట్లేదా? మంచి ప్రశ్న. చాలా మంచి ప్రశ్న అడిగావు. హ్మ్. యాక్చువల్‌గా నేను ట్రై చేస్తున్నాను. అంటే ఇంతకాలం నేను ఏదో అంటారు నా కలలన్నీ ఎక్కడో ఉంటే కన్నవాళ్ళ కోసం కలలు వదిలేసుకొని డైలీ కన్నీళ్లతో గొడవ పడుతుండేవాడిని. అన్ని సార్లు ఏడ్చానంట నా ఉద్దేశ్యం రైటర్‌ని కదా! అని హ్మ్. మాట్లాడుతున్నా. సో, హైదరాబాద్ ఎళ్ళాలి, చేయాలి, చెందాలి అంటే నాకు అక్కడ ఇంటి దగ్గర ఇక్కడ ఇయన్నీ మేనేజ్ చేసుకోవడానికి కొంచెం ఇదయింది అంతే. హ్మ్. ఇప్పుడు నేను ఆల్రెడీ సినిమాలు చాలాటికి బ్యాకప్ కింద వర్క్ చేస్తున్నాను. హ్మ్. వస్తున్నాయి ప్రెజెంట్ ఆఫర్‌లొస్తున్నాయి. ఓకే. అంతా ఓకేనా? హ్మ్. బావుందన్న? హ్మ్. అంత ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఎట్లా ఉందన్న? నేను ఒకప్పుడైతే ఈ పూట భోజనాలుగాని ఆలోచించేవాడిని. హ్మ్. ఇప్పుడైతే ఈరోజు ఏం సాధించాలని ఆలోచిస్తున్నా. ఆ! ప్రతిరోజు పంచభక్ష పరమాన్నాలేననుకుంటా. లేదు. ఎంత తక్కువ తింటే అంత మంచిది బాడీకి. ఆ! సో, అయితే మీరు రాసినటువంటి డైలాగ్స్‌లో 'ఢీలో' కొంతమంది రీల్స్ చేయడం, మంచి మంచి హ్మ్. వైరల్ అవ్వడం చాలా జరిగింది. అందులో మీకు మంచిగా నచ్చినటువంటి డైలాగ్ ఏదన్నా మా ప్రేక్షకుల కోసం, వ్యూవర్స్ కోసం? అంటే నాకు జనరల్‌గా గుర్తుండవు రాసినయి. అమ్మ గురించి ఒక డైలాగ్ ఉంటది. ఓకే. కడుపున పుట్టినప్పటి నుండి కాటిలో కప్పెట్టేంత వరకు అనుమానించినా, అవమానించినా పొత్తి కడుపు మీద ఎత్తి తన్నినా గుండెలకు హత్తుకునే ప్రేమ అమ్మ ప్రేమ. అరే దేవుళ్ళే చెప్పారు కదా! అమ్మ చూపించినంత ప్రేమ మాలో ఏ దేవుడూ చూపించలేడని. అలాంటి ఇంట్లో ఉన్న అమ్మతో మాట్లాడకుండా
దేవుడి గదిలో ఉన్న బొమ్మలతో మాట్లాడతాం. ప్రతి చోట నేను లేకే అమ్మని సృష్టించామని దేవుళ్ళు చెబుతుంటే, అలాంటి అమ్మని ఎక్కడో స్టోర్ రూమ్‌లో పెట్టి, మనం తీర్థయాత్రలకు వెళ్తాం. అంతకంటే వేరేతనం ఇంకోటి ఉంటుందని అమ్మ గురించి ఓకే. మంచి లైన్ సూపర్. ఉంటది. సూపర్ అన్న. చాలా బాగుంది. అందులో కూడా వింటుంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ కూడా మీదొస్తుంటే అంటే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. చూసే వాళ్ళకి, యాహ్! వినే వాళ్ళకి కూడా చాలా అద్భుతమైనటువంటి కంఠం మీది. సో, చాలా బ్యారిటోన్ అనమాట. అయితే ఇంకొకటేంటంటే మా ప్రేక్షకుల కోసం మంచి వాయిసెస్ అన్న మీరు చేసే వాటిలో నాకిష్టమైనది ఏంటంటే 'రావు రమేష్' గారు. మీ నుంచి నేను నేర్చుకున్నా. ఇంకొకటి మీ ఇందాక నుంచి నుంచి ఇగ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు అప్పటి నుంచి నువ్వు సరే అంటే ఏమంటారు దాన్ని సభాపక్షంగా మాట్లాడవు కాబట్టి నువ్వు చాలా గౌరవంగా మాట్లాడుతున్నావు. ఆహా! ఇలాగే మాట్లాడు కెమెరా ఆఫ్ చేసిన తర్వాత కూడా. లేకపోతే బెట్టు తప్పకుండా. బొడి చుట్టూ తిరుగుతా. ఆ! ఆ! రావు రమేష్ గారి వాయిస్ ఆ! అది నాకు కాస్తలో కాస్త గుర్తింపు తెచ్చిన వాయిస్. నాకు చాలా ఇష్టం కూడా వారంటే. అవునవును. ఎందుకంటే స్టార్టింగ్ లెవెల్‌లో 'రావు రమేష్' గారి వాయిస్ ఫస్ట్ స్టార్టింగ్ మీ దగ్గరే విన్నాను నేను. హ్మ్. సో, చేసినప్పటికీ పర్ఫెక్షన్, డైలాగ్ డెలివరీ అనేది అన్నీ కూడా కరెక్ట్‌గా ఉంటాయన్నమాట. సో, అది. హ్మ్. ఒకసారి అది మా ప్రేక్షకులు వ్యూవర్స్ కోసం. రావు రమేష్ గారి కంఠం అంటే అదే ఏమిటంటే రోజు మార్నింగ్ నుంచి ఒక సన్నయ్య చెయ్యని ఉంది. అసలు చదవం పక్కన విపరీతంగా లాగడం మొదలెట్టి చెలిపోయాను బాస్. ఇంకా పెళ్లి చేయవలసిన ఆడపిల్లలు ఉన్నారు. ఇదే ఇదో ఇది ఈయనొక్కడేదో తాగాను. అలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టైంకి వచ్చారు. మా అమ్ముంటే నీకు అదే వేరియేషన్ లో కూడా అదే. 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 కానీ ఆ కాటంలో నుండే ఆ కాటంలో ఏళ్ళని ఇట్ట ఇట్ట పట్టుకుని చెప్పి ఆ కాటంలో ఇన్వాల్వ్ అయిపోతున్నారు అసలు మీరు. పరకాయ ప్రవేశం చేసినట్టుందన్నమాట. మిమిక్రీ ఆర్టిస్టులు అంటే ఆ! నేను చాలా చిన్నోనండి మిమిక్రీ కళలో. అదే. అట్లా ఏం లేదు. చిన్న, పెద్ద అనేది ఉండదు కళలో అయితే. నాకు తెలిసయితే చాలా పర్ఫెక్ట్‌గా గానివ్వండి, ఆ డైలాగ్ డెలివరీ అంటే కళ్ళు మూసుకొని వింటే మనకి సాక్షాత్తు ఆయనొచ్చి మాట్లాడినట్టు ఆ థియేటర్‌లో కాటం రాయుడు ఆయన గురించి మాట్లాడినట్టు 'రావు రమేష్' గారు ఆ ఫీల్ వస్తుందన్నమాట కళ్ళు మూసుకొని వింటుంటే. థ్యాంక్ యూ. సో, అట్లా ఉంది. ఇంకా మీకు మిమిక్రీలో మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఈ వాయిస్ ఒకటి. ఇంకొకటి మీరు 'షాజీ షిండే' గారిది కూడా చాలా అద్భుతంగా చేస్తుంటారు. ఒకసారి మన ప్రేక్షకుల కోసం. అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. తిన్నమ్మ పడుకున్నామా తెల్లారిందాం రసం నువ్వే కదా ఉషోదయావత్రిక ఎప్పటికైనా పట్టుకునేది మేమే. పోలీస్ డిపార్ట్మెంట్ లారెడ్డి ముగ్గురుడా రసం నువ్వే కదా. మీకు ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ ఏకైక డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్. సూపర్ అన్న. అద్భుతం. చాలా అద్భుతంగా చేశారు. సో, ఇంకా మీలో నాకు స్పెషలైజేషన్స్ చాలా ఇష్టమనమాట. అంటే మీరు చేసే వెంట్రులోకిజం షో కానివ్వండి, అంటే వాస్తవంగా చెప్తున్నాను. చాలా మందిని మన మిమిక్రీ కళాకారుల్లో వెంట్రులోకిజం చేసేవాళ్ళలో మీ డైలాగ్స్ తీసుకుంటారు. నేను కూడా వాడతాననమాట. హ్యాపీ కదా. అంటే చాలా కాపీ కొట్టారు అని అనుకుంటారా? లేకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే మీరు ఆల్రెడీ రైటర్. నువ్వు నన్ను ఏదో ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ మిమిక్రీ అంటేనే ఒక రకమైన కాపీ అంటారు. అంటే ఇప్పుడు అనుకరణ కళ. వేరే వాళ్ళు ఇప్పుడు మన ఏ వాయిస్ యాక్టర్ని అనుకరించినా అదే వాళ్ళలాగా చేస్తున్నాం. సో అది నేను ఫీల్ అయ్యేది ఇప్పుడు నేను వీడియోస్ ఎక్కువగా బయటకు వదిలేయడం కారణం ఏంటంటే నాకు మతిమరుపు ఎక్కువ. వదిలేస్తే నేను కొత్త కాన్సెప్ట్ చేసుకుంటా, లేకపోతే పాతదే పట్టుకుని ఏడిస్తా. సో ఎవరైనా తీసుకున్నా కూడా ఇంకే నిజంగా వాళ్ళు తీసుకుని వాళ్ళు వాడుకున్నా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది నేనే. నేను మర్చిపోయి ఉంటా డైలాగ్ మళ్ళీ అక్కడ వింటే అరే ఇది మనం చేసింది కానీ గుర్తొస్తుంది. చాలా హ్యాపీగా వాడుకోవచ్చు. నో ప్రాబ్లం. అయితే నో ప్రాబ్లం. మీకు ఎలాంటి అస్సలు. ఎందుకంటే మీరు యాజ్ ఏ రైటర్ ఏంటంటే కంటెంట్ క్రియేటర్. సో మీకు మీరుగా కంటెంట్ క్రియేట్ చేసుకుంటారు. అందరూ మిమిక్రీ ఆర్టిస్టులు, సో వెంట్రులోకిజం ఆర్టిస్టులు కంటెంట్ క్రియేట్ చేసుకోవడం కొన్ని కష్టం అవుతాయి. ఎందుకంటే మీరు చేసిన పెద్ద తరహాలో ఆర్టిస్టులు చేయడం మీ కంటెంట్ని యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ డాల్కి ఇవ్వడం, మాట్లాడడం చూశాను అనమాట. సో అప్పుడు అనిపించింది అరే మీరు ఎట్లా ఫీల్ అవుతారు. కొంతమంది ఒకవేళ చేసిన వాళ్ళ ఓన్ క్రియేషన్లో
కొంతమంది అది చేస్తే ఇది నాది, మీరు ఎట్లా చేస్తారు అంటే స్వార్థపు భావన లేకపోతే ఏంటనేది? నో మ్యాటర్ కెన్ క్రియేటర్ డిస్ట్రాయ్ అని, నార్ క్రియేట్ నార్ డిస్ట్రాయ్ అంటే ఇప్పుడు ఏదైనా అది హ్యాపీ అండి. ఎవరైతే చేశారు హ్యాపీ అంటే మన తాలూకా సంబంధించింది ఒకటి అక్కడ రన్ అవుతుంది అంటే అది డెఫినెట్గా. ఇప్పుడు ఆ క్రియేటర్కి ఎప్పుడు కూడా ఇంకా కొత్త థాట్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నది పాయింట్. ఒకసారి ఒక ఆయన నేను చేసిన నా డైలాగు, నేను ఒక అనుకున్న డైలాగు ఒక ఆయన చేశారు స్టేజ్ మీద, నేను చూసినప్పుడు నాకు దాని నుంచి కొత్త థాట్ వచ్చింది. అది సరిగా అంటే మనం అనుకున్నదాన్ని వాళ్ళు ప్రజెంట్ చేయడం కొంచెం తేడా వస్తుంది కదా, వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రజెంట్ చేసినప్పుడు ఓహో దీన్ని ఇలా కాకుండా ఈసారి ఎలా మారుద్దని నాకే థాట్ వచ్చింది. ఓకే, అది చేయడం వల్ల మంచిదే. అంతా ఐ మీన్ ఏ జరిగినా మన మంచిగా. ఓకే, మీకైతే హ్యాపీ అందరు కూడా యూజ్ చేసుకున్న. చాలా హ్యాపీ. ఓకే, మన మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ గుర్తుపెట్టుకోండి, అన్న చేసినవి కానివ్వండి, ఒకవేళ ఆయన వెంట్రలోకిజం షోలో ఉన్న డైలాగులు యూజ్ చేసుకున్నా నో ప్రాబ్లం. అంటే మనం కూడా కొత్త క్రియేటివిటీ చేసుకోవాలి. అంతా ఓన్లీ డిపెండింగ్ ఆన్ కొన్ని డైలాగులు యూజ్ చేసుకోండి. మన ఓన్ క్రియేషన్ కూడా మనకు ఉండాలి. అది ఖచ్చితంగా అయితే చెబుతున్నాను. అయితే ఇంకొకటి అన్న, మీకు మంచి కమెడియన్స్ లో మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చిన వాయిస్ ఏంటన్నా? నాకా ఈయన చెప్పిన క్షమంద్రి నన్ను వదిలేయండి ఆయన, సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారిది. నమస్తే అన్న, నల్ల బలనా ఆయనదొకటి. నెక్స్ట్ అరే మామ ఇదో చెప్తున్నా, అరే నా వల్ల ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళి, అరే ఏంద్ర మామ గబ్బర్ సంధి వెళ్ళి. సూపర్ అన్న. ఇంకొకటి బలగం మూవీలో ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు, అది ఒకటి. ఏది బలగం? ఇదో ఆనంద, నీతో నేను ఏదో సరదాగా చెప్పాను రాత్రి, నువ్వు ఇప్పుడు ఎన్ని అడిగేకూడదు తింటారు. లేదు ఇది ఒక్కటి అంటే ట్రై చేస్తున్నా. అది బాగుంది చాలా, నేను చెప్తున్నానంటే బాగుంది. చేయొచ్చు. రాఖీలు కట్టినాక కొంగు చాపుతారన్నో మా మలగయ్య వచ్చి మా మొగలయ్య మా రాఖీలు కట్టినాక నీ కొంగు చాపుతారన్నో అంటే. ఎక్సలెంట్ అన్న, మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్, అన్బిలీవబుల్ అనమాట. మాటలు రావట్లేదు అసలు, అంత బాగుంది అనమాట. అంటే మీరు ఇది మిమిక్రీ కానివ్వండి, వెంట్రలోకిజం కానివ్వండి, స్టాండప్ కమెడియన్ గా ఎలా ట్రావెల్ అయ్యారు? అంటే నేను ఎక్కువ కూడా అక్కడ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఏం నడుస్తుందనే చూసుకుంటా, దాని మీద రాసుకుంటాను. ఓకే, ఇట్లానే. అంటే మీరు రైటింగ్ స్కిల్స్ ఇట్లా యూజ్ చేసినప్పుడు మీరు ఎలాంటి సందర్భాల్లో, అంటే మీరు ఎక్కువగా ఎలాంటి ప్రాంతాలు యూజ్ చేసుకుంటారు మీరు రాయడానికి కానివ్వండి? ప్రాంతం ఏమి ఉండదండి, అంటే నాకు అలాంటి ఏమి ఉండవండి, ఎందుకంటే నాకు ఆ ఫెసిలిటీస్ ఫస్ట్ నుంచి లేవు. అంటే పీస్ ఆఫ్ మైండ్ కావాలి కొంతమంది ఏమంటారంటే బాత్రూమ్ లోకి వెళ్తే నాకు ఐడియాస్ బాగా వస్తాయి. మీకు అలాంటిది ఏమన్నా ఉందా? రాయాలనిపిస్తే ఎప్పుడైనా ఎక్కడైనా కూర్చొని రాసేస్తాను. ఓకే, పని రావడం అంటే ఒక థాట్ వచ్చిందంటే వెంటనే దాన్ని సేవ్ చేసుకోవడానికి నాకు ఇష్టం. నేను ఎప్పుడో థాట్ వస్తుంది అంటే నాది అంత పెద్ద బుర్ర కాదు, మర్చిపోతాను మరి. ఇక్కడ నుంచి ఎక్కడికో మీరు అన్నట్టు ఒక బీచ్ దగ్గరికి వెళ్ళి రాసుకోవాలి అనుకునే లోపు అక్కడికి వెళ్ళే లోపు మర్చిపోతుంది థాట్. ఓకే, సో అంత. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకొక విషయం ఏంటంటే, హైప్రాది గారికి మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి, మంచిగా ఒక సోదర భావం. అంటే ముందు లేదు సోదర భావం కాదు, ఆయన మనకంటే వర్క్ లో చాలా పెద్ద పొజిషన్ అయింది. యాజ్ ఏ గురువు కింద ఆయన చాలా రెస్పెక్ట్ చేస్తాను. అన్నయ్య కూడా, అంటే నేను అన్నయ్య అంటాను, నేను ఆయన గురువులో భావిస్తాను. చాలా విషయాల్లో ఏదన్నా అంటే వర్క్ లోనే కాకుండా అవుట్ ఆఫ్ ది కెమెరా, మన ఆఫ్ కెమెరాకి వచ్చినా కూడా ఏ చిన్న కష్టం ఉన్నా సరే అన్నయ్యని నేను కన్సల్ట్ అవుతాను. వెరీ గుడ్, చాలా మంచి వ్యక్తి ఆయన. ఓకే, ప్రతి దాంట్లో సపోర్ట్ఫుల్ గా ఉంటాయి. సూపర్. ఓకే, ఓన్లీ ఆది గారు మాత్రమే ఉంటారా అక్కడ? లేదు ప్రదీప్ అన్నయ్య ఎంతమందికి హెల్ప్ చేస్తారు. ఓకే, అయ్యో ఆయన లిటరల్లీ అంటే మా కళ్ళారా చూసిన దాంట్లో మా కళ్ళ ముందే మా ప్రసాద్కి చాలా ఇది చేశారు అన్నయ్య. ఆయనకే కానీ చాలా మందికి ఆయన చేస్తూ ఉంటారు. గ్రేట్ అండి అసలు. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఎందుకంటే రూపాయి ఎవరు జేబులో తీసి పెట్టాలనుకోరు. అవును, రూపాయి పిల్లలు పుట్టే రోజుల్లో అలా అవును. సో ఇంకొక విషయం ఏంటంటే, మీకు మిమిక్రీలో సౌండ్స్ పరంగా కూడా చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు.
ఆ, సో అందులో ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఏంటనేది అది కొంచెం నాకు గట్టిగా. మిమిక్రీ శ్రీనివాస్ గారు అంటే ఆ విషయంలో నాకు చాలా వారు డాల్ చేసే విధానం కానీ సౌండ్ చేసే విధానం కానీ శ్రీనివాస్ గారు అనే 8th క్లాస్లో లెసన్ ఉంటుంది. ఆ, అంటే నేను పిల్లల క్లాస్ చెప్పే టైంలో ఆ లెసన్ చెప్పినప్పుడు చూసాను ఆయన బుక్లో. ఆ బుక్లో చూసిన మనిషిని డైరెక్ట్గా చూశాను. వారంటే నాకు చాలా 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 ఇష్టం, గౌరవం. ఓకే ఆయన్ని చూసి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యచ్చు. ఓకే సూపర్ అన్న. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వర్క్స్ ఏమన్నా నడుస్తున్నాయా? నడుస్తున్నాయండి ప్రజెంట్. వెబ్ సిరీస్లో నడుస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ 2-3 చిన్న సినిమాలు నడుస్తున్నాయి. సో ఇంకొకటి ఏంటంటే డీలో ఎంటర్ అయ్యారు సాయి, వీళ్ళ ద్వారా మీరైతే ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని పరిచయాలు ఏర్పడడం జరిగింది. మిమ్మల్ని తెలుగు వాళ్ళకన్నా కన్నడ వాళ్ళు ఎందుకు ఎక్కువ గుర్తిస్తూ ఉంటారు నాకు అర్థం కాని విషయం. అది యాక్చువల్గా డీలో కన్నడ మాస్టర్లు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ, వాళ్ళకి తెలుగు మీద కానీ దాని మీద పూర్తి పట్టు లేకపోవడం, బాగా మాట్లాడతారు. ఆ పూర్తి పట్టు లేకపోవడం వల్ల నాకు కొంచెం కన్నడ మీద అవగాహన ఉంది. ఉమ్, సో నాకు వాళ్ళ కన్నడలో ఒకవేళ ఏదైనా ఒక కష్టంగా ఉన్నది నాకు కన్నడలో చెప్పినా లేదా కంటెంట్ ఇచ్చినా నేను దాన్ని తెలుగులోకి సునాయాసంగా తర్జుమా చేస్తాను. ఓకే. సో అలా వాళ్ళకి నాకు వాళ్ళు చాలా అంటే సత్సంబంధాలు ఉన్నాయి కన్నడ మాస్టర్లు చాలా మందితో. అయితే ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా మీరు వర్క్ చేసింది ఏ మాస్టర్? సాయి మాస్టర్. సాయి మాస్టర్. సాయి మాస్టర్ మన తమ్ముడు, ఆ. బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. సాయి మాస్టర్కి ఎక్కువ చేశాను. తర్వాత సాయి మాస్టర్ తర్వాత చైతన్య మాస్టర్. ఉమ్, చైతన్య మాస్టర్ ఏ కాన్సెప్ట్ ఉన్నా సరే, ఉమ్, ఎనీ కాన్సెప్ట్, ఏ చిన్న డైలాగ్ ఉన్నా ఫోన్ చేస్తాడు ఆయన. ఓకే. చేసి అసిస్టెంట్లతో కూడా మాట్లాడిచ్చాడు కదా, ఆయనే మాట్లాడేవాడు. ఉమ్, అన్న నాని అన్న ఇలా అనుకుంటున్నాం, ఉమ్, దాన్ని ఎలా చేస్తే బాగుంటది ఏంటి అని ఆయన ఉన్న ప్రతి సీజన్ కూడా నేను పరిచయం అయిన తర్వాత నన్ను ఉమ్, చాలా బాగా బ్యాకప్ చేశారు ఆయన. ఓకే. ఆయన చనిపోవడం నాకు నిజంగా అయ్యో. చాలా బాధాకరం. చాలా మంచి వ్యక్తి. అవును. ఇప్పుడు ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ నుంచి డీకి T13 30 నుంచి ఇప్పుడు వరకు ఈ సీజన్ వరకు కూడా రైటర్ గా వర్క్ చేస్తున్నారు కదా? లేదు, నేను కంప్లీట్, నేను వన్ ఆఫ్ ది రైటర్ అండి. నేను ఎమోషనల్ కంటెంట్ కానీ లేదంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ కంటెంట్లు కానీ లైఫ్ స్టోరీస్ కానీ అలాంటివి ఉన్నప్పుడు నన్ను ఎక్కువ రాయించుకుంటారు. ఉమ్, యాక్చువల్గా అక్కడ కామెడీ అంతా రాసేది ఇంకా వేరే రైటర్స్. అదే చాలా మంది మీద సుధీర్ మీద రాశారు, ప్రదీప్ అన్న మీద, తర్వాత జడ్జెస్ మీద, శాకర్ మాస్టర్ మీద, వీళ్ళందరి మీద రాశారు. వాళ్ళు అప్పుడు రియాక్షన్ ఎట్లా అనిపించింది? వాళ్ళ రిసీవింగ్ కానివ్వండి. అంటే చాలా బాగా అనిపించింది. మంచి మోటివేషన్ గానీ అందరూ అలాగే చెప్తారు. ఆ షో తర్వాత బయట మీతో మాట్లాడిన విధానం ఎట్లా ఉండేది? బాగుంటదండి. ఇప్పుడు ఇన్ కేస్ నేను షూట్కి వెళ్ళకపోయినా కూడా నేను రాసి వర్క్ ఇచ్చేస్తే బంపర్ హిట్ అయితే నాకు ఫోన్ చేస్తారు ఆర్టిస్టులు. ఓకే. నానిగారు నేను రాసింది చాలా బాగుందండి, ఆ డైలాగ్ చాలా బాగుంది, మీ వర్క్ చాలా హెల్ప్ అయింది అనేసి అంటారు. నేను ఎక్కువ ప్రశాంత్ మాస్టర్తో ఎక్కువ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. ఓకే. సునీల్ మాస్టర్తో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. సో రాజు మాస్టర్, శ్రీదేవి డ్రామా కంపెనీ రాజు మాస్టర్తో వర్క్ చేస్తాను. ఇప్పుడు వరకు శ్రీదేవి డ్రామా కంపెనీ, గ్యాంగ్ లీడర్ షో, నెక్స్ట్ వచ్చేసి జబర్దస్త్, పటాస్, డి, నవ్వు నవ్వించి దూరదర్శన్, దూరదర్శన్ నుంచి ఇలా కంటిన్యూ ప్రతి షోలో ఎవ్రీ షోలో మీ ఫేస్ అయితే కనిపించడం అయితే, అందులో ఆ స్టేజ్ మీద అయితే మీ అడుగు పడడం అయితే జరిగింది. అంటే నేను రచయితగా చేస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు ఒక వేషం రాసుకుంటాను అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు. ఓకే. ఒకసారి ఒక కేక్ తిన్న సీన్ ఉంటది డీలో. ఒకసారి నేను కేక్ తిన్న సీను, ఆ సీన్ లో కింద పడి దొల్లి కేక్ తినాలి. ఓకే. ఆ కేక్ తినంటే మీకు వేరే వాళ్ళు చూపిస్తే వాళ్ళు అప్పుడొక చేస్తా ఉన్నారు. కరెక్ట్ గా డైరెక్టర్ ముందుకెళ్ళే టైంలో ఇప్పుడు చేయలేమన్నా, అందరి ముందు నేను షర్ట్ ఇప్పేసి కేక్ తినాలంటే కొంచెం అది టేక్లో చేస్తానండి, ఇప్పుడు ఏదో చేసే మేనేజ్ చేయమన్నారు. ఇప్పుడు వెంటనే మాస్టర్ అన్న నువ్వు చేసే అంటే సీన్ రాసింది మనమే కదా. అప్పుడు నేను వెళ్ళి చేసా. ఆ ఒక్క సీన్ చూసి డైరెక్టర్ టేక్ ఓకే చెప్పేస్తారు. అంటే రేపు కూడా మీరే చేసేయండి బాగా సెట్ అయిపోయింది అన్నారు. అలా జరుగుతుంటాయండి కొన్ని. ఓకే. సో అయితేనా ఇంకెంతవరకు మీ జర్నీ అయితే టీవీ షోస్ కానివ్వండి అన్నీ చాలా అద్భుతంగా నడుస్తున్నాయి. సో రంగస్థల కళాకారుడుగా కానివ్వండి, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటారు, మంచి ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు, ఇంకా మంచి ఫాలోవర్స్ రావాలని కోరుకుంటున్నాను. అయితే వాళ్ళందరికీ కూడా మీ తరపున జైత్ర ఎంటర్టైన్మెంట్ తరపున ఇక వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళడం చాలా చాలా ఆనందంగా ఉంది.
నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నటువంటి నా తల్లిదండ్రులు, నా మిత్రులు, శ్రేయోభిలాషులు, మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. థ్యాంక్ యూ. ఓకేనా, మీ నుంచి మేము ఎక్కువగా అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వెంట్రులోకిజం షో అంటే మీది చాలా అంటే చాలా ఇష్టపడతాం అనమాట. అయ్యో, సో మా కోసం, మా ప్రేక్షకుల కోసం, మీ అభిమానుల కోసం మా కోసం ఒక్క 10 minutes ఒక షో. అయ్యో తప్పకుండా. ఈ రోజు ఏంటి మొత్తంగా ఫుల్ గా వాడేస్తున్నా. వాడుకు మొదలెడితే నీకంటే బాగా వాడు లేడు. సో అయితే అన్న ఎక్కడికి వెళ్ళినా మీతోనే ఉంటాడేంటి? ఎప్పుడు నాతో ఈ బ్యాగ్ ఎప్పుడు మీతోనే ఉంటది అనుకో. నా సోల్ ఆత్మ లేకుండా బొమ్మ లేకుండా బ్రతకలేరా మీరు? బొమ్మ కాదు, ఇది మా అమ్మ. ఓకే, మీ అమ్మ అంటున్నారు. సో అంత గౌరవం, అంత ప్రేమ, అంత ఇష్టంతో ఉన్నారు. సో మరి మా ప్రేక్షకులు కూడా ఒకసారి చూపిస్తే చూడాలని. అయ్యో, హలో, పేరు తెలుసు కదా? పేరు హలో గురుగారు, మీ పేరు? టిల్లు. టిల్లు, టిల్లు ఇన్సైడ్. ఆర్ యు ఇన్సైడ్? టిల్లు లోపల ఉన్నావా? లోపల ఉన్నావా? లోపల ఉన్నావు. కమాన్ ఒకసారి బయటికి రా. ఏమైందిరా? ఓపెన్ చేయాలి. చేస్తున్నా. ఓకే, ఈ లోపలికి ఎందుకు వెళ్ళావురా నాయన? ఎందుకు వెళ్ళావు? ఏమైందిరా? అడట్టేసిందా? వచ్చేసావా? లోపలికి ఎందుకు వెళ్ళావు? బయట చాలా చలిగా ఉందని. బయట చాలా చలిగా ఉందని లోపలికి వెళ్ళావు. అవునా? లోపల ఎలాగుంది? ఏసీ వేసాం అందుకే నీకోసం. ఏసీ వేసాడు. ఏ ఆనంద్, హాయ్. హాయ్ డార్లింగ్. హాయ్. ఎవడాడు? నా ఫ్రెండే. ఆనంద్ గాడు. గాడు కాదు, గాడు అనకూడదు. గాడు అనకూడదు. మరి ఏమనాలి? గారు. ఆనంద్ గారు ఎలాగొన్నారా? నోర్మే, గారు కాదు. ఇప్పుడు గాడు అనకూడదు, గాడు అనొచ్చు. ఎందుకు అనకూడదు? గాడ్ అంటే ఏంటి? ఏంటి గాడ్ అంటే? దేవుడు. ఓహో, ఆనంద్ దేవుడా? ఆయన దేవుడు. ఓకే, ఏ దేవుడు? చెప్పకూడదు. యా, వెరీ గుడ్. బాగుంది హెయిర్ స్టైల్. అట్లుంటది మనతోని. ఏంద్రా ఏరు అన్నిసార్లు దూకుంటున్నావు? రాధిక చూస్తదేమో అని. రాధికేం చూడదులే గాని. యా, మాట్లాడేనా? మాట్లాడు. యా, హాయ్ హీరో. హాయ్ డార్లింగ్. హాయ్, హౌ ఆర్ యు? హీరో ఇంటికి వచ్చా? డార్లింగ్. ఓకే డార్లింగ్. హీరో డార్లింగ్. వావ్, సూపర్. థాంక్యూ. సో నువ్వు కూడా రావడం హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు? గాడిదలు కాస్తున్నాడు. గాడిదలు కాస్తున్నాడు అనకూడదురా. పద్ధతిగా అడిగితే. పద్ధతిగా అడుగుతున్నాడు కదా. ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు? పొద్దున్నే లెగిస్తున్నాను. పొద్దున్నే లేచి ఏం చేస్తావు? టిఫిన్ చేస్తాను. అది కాదయ్యా, టిఫిన్ చేసాక ఏం చేస్తావు? నిద్రపోతాం. అలా నిద్రపోకూడదు. బద్ధకస్తుల కింద ఏనాడు ఉండకూడదు. మనిషి ఎప్పుడు కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహం. టిల్లు, జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి? జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి? చెప్పు. ఎవరు కొట్టరు? జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి? ఒక క్వార్టర్ అయ్యాలి. క్వార్టర్ ఎత్తే పైకి వచ్చేస్తారండి. కొన్ని ఆఫీస్ ఎత్తావా? క్వార్టర్ ఆఫ్ కాదు. జీవితంలో పైకి రావాలంటే పొద్దున్నే లేవాలంటారు పెద్దలు. అప్పుడు ఏం చేయాలి? పొద్దున్నే లేచి ఏం చేయాలి? అలారం కట్టేసి మళ్ళీ పడుకోవాలి. అలారం కట్టేసి పడుకోవాలి. అది కాదు. ఓకే టిల్లు, సో ఇంతవరకు ఏం చదువుకున్నావు? మీ గురువు గారు బాగానే ఫుడ్ అంతా నిన్ను? నేను ఫుల్ గా చదివేశాను. ఫుల్ గా? ఎంత చదివారా? 5 చెప్పనా? చెప్పు, ఎంత చదివావు? నేనైతే 1/2 kg. కింద సంవత్సరం ఏ క్లాసు? 1/2 kg. అది కాదు, నువ్వు నిజంగా చదువుకున్నావా? యా. ఏం చదివావు? IAS. వావ్, థ్యాంక్ యూ డార్లింగ్. IAS ఎలా చదివారా? ఇందాక వస్తున్నప్పుడు మెట్రో ట్రైన్ లో రాస్తుంది, అక్కడ చదివేశాను. మెట్రో ట్రైన్ లో ఉంటే చదివితే IAS. మనడితో మాట్లాడేనా? ఏ ఆనంద్ ఎవరు? ఆటగాడు అంగుల ఆటగాడు కాదు. ఓకే టిల్లు, సో నీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్? నాకా లెక్కెట్టుకో.
చెప్పు. 1 2 3 తర్వాత 3 రావట్లేదు ఇంకా. సరే అలా కాదు, నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అడుగుతున్నాడు. ఉన్నారు కదా మనకి. ఎంతమంది? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? మరి ఎవరు వాళ్ళు? ఎవరు? ఓకే టిల్లు, నువ్వు మంచి పూల రంగడం అని బయట విన్నాను. పూలు ఒకటే కాదు, ఆకులు కూడా. అవునా? నువ్వు పూల రంగడం అంటున్నారు కదరా, నేను కాదు. ఆకు పిల్ల వేరు. ఆ పిల్ల ఎవరు? పూలంగ పిల్ల, పూలంగ పిల్ల. ఇంకెవరు? ఇడ్లీ లంగ పిల్ల. పూలమ్మే ఎక్కడ ఇడ్లీ అమ్మే పిల్ల ఉండదు. సరిగా ఆనంద్ ఉన్నాడు కదా, ఆనంద్తో నువ్వు మాట్లాడు. ఇందాక నుంచి ఎలా యాక్ట్ చేస్తున్నాడు వాడు. ఎవరు? ఆనంద్ గాడు. ఏ ఆనందం? యాంకర్ ఆనందం. యాంకర్ ఆనందం ఎలా ఉన్నారా? బాగున్నా. ఈ ఊరు నాకు తెలుసు. ఈ ఊరు వాళ్ళది కామర్కోట. సరిగా మాట్లాడా ఆనంద్తో. అరే ఆనంద్ ఏ క్లాస్ ఇప్పుడు? నేను నా ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ఎంబీఏ కంప్లీట్ అయిపోయిందా? వెరీ గుడ్, బాగా చదువుకున్నావు. సరిగా ఆనంద్ ఏదైనా అడుగు. ఆనంద్ నీకేం పాటలు వచ్చా? వచ్చు, చాలా వచ్చు. చిన్న పాట కూడా నా కోసం. ఇప్పుడు రీసెంట్లీ వచ్చింది కదా రామ్ చరణ్ సాంగ్, అది ఒకసారి చిన్న ఇంటివా. కళ్ళజోడు తీస్తే నీ లాంటి వాడినే, కాళ్ళరెగరేస్తే నీ లాంటి వాడినే, రామచమచారా రామచమచారా రామచమచారా. అంతవరకు వచ్చు. నీకొచ్చా? నాకొచ్చు. ఏది పాడరా? ఎందుకు పుట్టిందో పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎక్కడ పుడుతుందండి పాట అది. మళ్ళీ పాడు. ఎందుకు పుట్టిందో పుట్టింది, ఎవడ పుట్టింది. అలా కాదురా ఆయన. ఇది అనవసరం. మన ఏ పాట పాడినా కంపు చేస్తాడు. అన్నం తిన్నావా? అన్నం ఇంతకు ముందే తిన్నాను అనమాట. తిన్నాడంట. ఆడు చాలా తినేసి ఉంటాడు. ఏంటి అన్నం? అన్నం కూర అన్ని నువ్వు తిన్నావా? ఆయన డైలీ తింటాడు, అది లేకుండా బతకలేడు ఆయన. నేను అన్నం తిన్నాను అందుకే పొట్ట. అవును. ఓకే, ఏం కూర? ఈ రోజు మాది మంచి కూర. ఏం కూర అంటే నేను అందాన్ని కాపాడుకున్నాడు కాబట్టి కొంచెం మంచి కూర. ఏంటి అందాన్ని కాపాడు? నువ్వు అందంగా ఉంటావు. అందంగా ఉన్నా వారిని కర్రీ. ఏమైందిరా? కర్రీ ఏంటంటున్నాను రా. కర్రీయా? కర్రీ ఈరోజు మరి తలకాయ కూర. ఏంటి తలకాయ కూర? కూర తలకాయ కూర తిందాంగు రారా, కర్ర కర్ర తిన్నాకను చెంగొట్టుకు పోరా. ఆయన పాట పాడితే అందంగా పాడాలి. ఇప్పుడు ఆనంద్ వచ్చాడు కాబట్టి ఒక మంచి పాట ఏదైనా హుషారైన పాట పాడు. పాడిన ఆనంద్ కోసం. ఆనంద్ కోసం. ఆనంద్ నీకోసమే. నువ్వు మొదలెట్టినా. ఇంకేం కావాలి? ఒక క్వార్టర్ మంది కావాలి. అలా కాదు, మంచిగా ఇంకేం కావాలి? చికెన్ పకోడీ. ఇప్పుడు ఎక్కువగా ఆనందం ఉన్నాడు. పైగా మన ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ అంటే దీంతో నవ్వించుకోవడం ఒకటే ప్రాధాన్యం కాదు. నేను మోటివేషన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాను. ఓకే, తీసుకోవా? మోటివేషన్ నేను తీసుకుంటాను. యాక్చువల్లీ మోటివేషన్ చేసే వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారు? మోటివేషన్ క్లాస్ ఇచ్చే వాళ్ళందరూ అంటే ఎదుటి వాడికి తెలియని వీడికి మాత్రమే తెలుసు అన్నట్టుగా ఫీల్ అవుతారంట. అది ఇప్పుడు నీకు తెలిసని ఫీల్ అవుతున్నావా? నోరమే. అదే ఆయనకి తెలుసు. ఇప్పుడు పిల్లలందరూ చూస్తున్నారు కదా, వాళ్ళకి వస్తుందని చెప్పు. ఏం చెప్పాలి అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఏం చేస్తారు? సెల్ ఫోన్ చూస్తారు. ఓకే, సెల్ ఫోన్ చూడడం వల్ల ఏమవుతుంది? ఛార్జింగ్ అయిపోతుంది. కళ్ళు నొప్పులు. ఎవడురా నువ్వు? ఎంత టాలెంట్ ఉన్నావు? సరే, సెల్ ఫోన్ చూడడం వల్ల ఏమవుతుంది? నెట్ వైలెన్స్ అయిపోతుంది. అది కాదు, సెల్ ఫోన్ చూడడం వల్ల కళ్ళజోడు పడుతుంది. అప్పుడు ఏం చేయాలి? తీసి మళ్ళీ పెట్టుకోవాలి. అలాగే సరదాగా నేను షో చేస్తూనే ఒక రకమైన పిల్లలకి వాళ్ళ ఒక చిన్న కైండ్ ఆఫ్ మోటివేషన్ టైప్ చేస్తూ ఉంటాను. ఓకే, స్పాంటినెస్ ఎక్కువ ఉంది. చాలా మీ నుంచి స్పాంటినెస్ ఎక్కువ. కొంచెం కావాలంటే అట్టుకెళ్ళు. ఎక్కడ ఉంది? బ్యాగులు ఎట్టావు కదా. బ్యాగులు ఎట్టింది స్పాంటినెస్ కాదు, స్పాండిలైటిస్. అది వేరు. ఓకే టిల్లు, నీ తలగా ఏంట్రా అంతలా ఉంది?
నీ తల ఏంటి అంతలా ఉంది తలకాయ? తలకాయ లావుగానే ఉందరా, గుండెకాయ లేదు, పట్టుకెళ్ళిపోయింది. నీ గుండె ఆయన దగ్గర ఉంది కదరా? లేదు, ఈ దగ్గర కూడా లేదు. అసలు గుండె లేదు. ఆ గుండెలో ఎంతమంది ఉన్నారు? కొంచెం కష్టమే, కౌంట్ చేయలేమా? యా. ఏంటి వీళ్ళు మాట రావట్లేదు? ఏం మాట్లాడతాను నువ్వు మసాలా క్వశ్చన్లు అడుగుతుంటే? నేనేం మసాలా ఏం అడగను. ఓకే టిల్లు, సో చిన్న పిల్లలు అందరు చూస్తారు నిన్ను, చాలా ఇష్టపడతారు కదా టిల్లు. పిల్లలతో మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. చిల్డ్రన్స్ ఆర్ ద ఎంగోడిమెంట్ ఆఫ్ గాడ్ అంటారా? చిన్న పిల్లలు దేవుని ప్రతిరూపాలు. సో కాబట్టి పిల్లలతో మాట్లాడినప్పుడు డెఫినెట్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా గౌరవంగా మన కార్యక్రమం చేయాలి. అంటే పబ్లిక్ షోలో సరదాగా నవ్వించడం కోసం ఆట పట్టిస్తాం, కానీ నేను స్కూల్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కానీ అలా చేసినప్పుడు చాలా హుందాగా, అంటే వాళ్ళొక రకమైన నాలెడ్జ్ షేరింగ్ టైప్లోనే నా కార్యక్రమం ఉంటుంది. ఓకే టిల్లు, ఇంకొక విషయం ఏంటంటే పెద్దవాళ్ళు కూడా నీతో మాట్లాడతారు కదా? యా, చూసావా? చూసా, వీడియో చూసా. పద్మక్క ఎవర్రా మాసం కూర తింటా ఉంటుందా మా అక్క? ఎవర్రా? ఆ ఊర్లో ఉంటుందిరా, పల్లెటూరులో ఉంటారంట. పొద్దున్న కూర్చుంటారు మెట్ల మీద సాయంత్రం వరకు, లేదా సాయంత్రం కూర్చుని పొద్దున వరకు తెల్లార్లు సోదే మాట్లాడుకుంటూ ఉంటారు పల్లెటూరులో. ఓకే, అలాగే అన్ని ఏజ్ గ్రూపులతో మాట్లాడతాం కార్యక్రమం చేసినప్పుడు. ఓకే, ఎక్కువగా టిల్లు అబ్బాయిలతో కన్నా అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడతాడు ఈవెంట్స్ లో. సిగ్గు, అరే అరే తప్పు బాగోదు. పోన్లు సిగ్గుపడకలేరా, ఏం సిగ్గుపడకరా? అరే ఏ అందరు నీకులా ఉంటారు అనుకున్నావు ఏంటి? నాలాగేంటి సిగ్గులేని వాళ్ళలాగా? దొరమే, సిగ్గులేని వాళ్ళలాగా ఏంటి? ఆనందం ఉన్నాడు, జాగ్రత్తగా మాట్లాడు, అర్థమవుతుందా? ఎరా ఆనందం, ఎరా కాదు, తమ్ముడు అన్నయ్య. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు నాకు ఏంటో, తమ్ముడు అన్నయ్య. ఎస్, వెరీ గుడ్. చిన్నదవా చెప్పు చిన్నదవా అన్నావు మరి ఒప్పేసుకున్నాడు. ఆ గురువు గారిని ఏమన్నావు, నన్ను ఏమండు పాపం, అంటే చాలా ఇష్టం. టిల్లు ఎప్పుడు ఫన్నీగానే కాదు కదా, ఇంకొక విషయం ఏంటంటే సీరియస్ గా నిన్ను అడుగుతున్నా టిల్లు, నా వైపు చూడు, అటు కాదు. ఓకే, చూస్తున్నావు కదా. అయితే ఈ మధ్య కాలంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, చిన్నపిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అలా జరగడానికి, అలా జరగకుండా ఉండడానికి నువ్వేమైనా నీ మాటల్లో ఏమైనా చెబుతావా? చిన్న మోటివేషన్ లాగా అందరికి, సమాజంకి ఏమైనా రెస్పాన్సిబిలిటీగా. అంటే ఒక్కటే చెప్తున్నాను, ఏంట్రా, ఆడవారు మగవారు ఇద్దరు ఉండాలి, కానీ చిన్నపిల్లల మీద అలా చేయడం చాలా బాధాకరం. కాబట్టి ఏం చెప్తావు? ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. ఆ గురువు గారు కరాటీ, మా కరాటీ గురువు గారు ఉన్నారు సత్యనారాయణ గారు, ఆయన అదే చెప్తారు, ఆడపిల్లలకు ఫస్ట్ కావాల్సింది సెల్ఫ్ డిఫెన్స్. మార్షల్ ఆర్ట్స్ ఏదో నేర్చుకుంటే మాత్రం, ఎందుకంటే ఇప్పుడు చెయ్యొద్దు చెందొద్దు అంటే వినే రోజులు పోయాయి. చెయ్యేస్తే నరికేయడమే. అంటే అంత హార్ష్గా ఉంటే అవతలడు వచ్చినప్పుడు చేపెట్టడానికి భయపడతాడు. అందుకని ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి. సెల్ఫ్ డిఫెన్స్ కంపల్సరీ నేర్చుకోవాలి ఆడపిల్లలు, ఇది ఒకటే. ఓకే, ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆడపిల్లలు సో మగపిల్లలు ఆడపిల్లల చేతిలో మోసపోయే వాళ్ళు ఉంటున్నారు. నేను కూడా వాళ్ళకేం చెప్తున్నావు మోసం చేసి అమ్మాయిలకి? నాది లవ్ ఫెయిలే, ట్రయాంగిల్ లవ్ స్టోరీనా? ఇది లవ్ ఫెయిలే పాపం. అయ్యో, ఏమైందిరా, ఫస్ట్ నేను లవ్ చేశాను, తర్వాత మా చిన్నగాడు లవ్ చేశాడు. నాకంటే అందగాడని చిన్నగాడికి పడిపోయింది. చిన్నకు పడిపోయింది. యా ఓకే, చిన్న ఎక్కడున్నాడో వస్తాడులే కాసేపట్లో. వీడి పాపం లవ్ ఫెయిలే, చాలా దారుణంగా లవ్ చేశాను. అప్పుడు వీడికి కూడా ఫోన్ చేశాను, నాకు కూడా ఫోన్ చేశాడు. అప్పుడు ఫోన్ ఎత్తలేదు, అంటే అర్ధరాత్రి 2ంటికి ఫోన్ చేశాడు. అవును, అప్పుడు 2 ఎందుకు ఫోన్ చేసావు? అప్పుడు యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేశాను. బాధలో ఉండి యాక్సిడెంట్ ఎందుకు ఫోన్ చేస్తావు? మరి నాకెందుకు ఫోన్ చేయడు? ఏ అంబులెన్స్ కో చేయొచ్చు కదా. గుద్దింది అంబులెన్సే, గుద్దింది అంబులెన్స్. అది చెప్పలేదు, మోసం చేసే అమ్మాయిలకి ఏం మెసేజ్ ఇస్తున్నావు?
మోసం చేసే అమ్మాయిలు, మోసం చేసే అమ్మాయిలకి మీరు మోసం చేస్తూనే ఉండండి. అమాయకులు మోసపోతూనే ఉంటాం. ఏమైందిరా, మనం బాధపడితేనే గవర్నమెంట్ బాగుపడుతుంది. అర్థం కాలేదు. మనం బాధపడితేనే గవర్నమెంట్లు బాగుపడతాయి. మనం బాధపడితే గవర్నమెంట్ ఎలా బాగుపడతాయి? అదే అర్థం కాల. అరుకు అరుకు దగ్గరకు అది డబ్బులన్నీ అక్కడికి అంతే. ఓకే, మగాళ్ళు బాధపడితే దగ్గరకు తీసుకుంటే ఆ డబ్బులు గవర్నమెంట్కి ఇస్తారండి. ఎంత విశాల హృదయం, విశాల హృదయం ఎంత పాప మగ. ఓకే టిల్లు, అయితే నువ్వు రెగ్యులర్ గా అరకు తీసుకుంటావా? యా, ఆ, మామూలుగానా? ఆ, మనం క్వార్టర్ ఎత్తే కామా, 90 ఎత్తే నరకం, ఆ, ఫుల్ ఎత్తే సినిమానే. యా, సూపర్ సూపర్. థ్యాంక్ యూ. చదువుకున్నావు నువ్వు ఆనంద్? చదువుకున్నా, ఇంతకు ముందు చెప్పాక ఎంబీఏ అని. నువ్వు చదువుకున్నావు? ఆయన నేను చైన్ డిగ్రీ చదువుకున్నాను. లేదు, ఆయన చైన్ డిగ్రీ లేదు. ఆయన అడుగుతున్నా, నీకు తెలియదేంది? చదువుకున్నాడా? ఆయన చదవంది ఏముందని అడగాలి నువ్వు. ఏమైందిరా, నాకు డౌట్ నోర్మే. ఏ చదువుకున్నట్లు కనపడట్లేదా? 10th క్లాసా? పక్క ఆయనతో మాట్లాడు. ఒక టిల్లు, మీ ఊర్లో నీకు మంచి ఫ్రెండ్ కాయింతాల తాత గురించి విన్నాం. ఏయ్ కంచెలు మావడే. ఏ ఊరు? మా ఊరే తణుకు. మీ ఊరేనా? యా, వెరీ గుడ్. నువ్వేం చేస్తూ ఉంటావు? నేను రచయితను కదా, నాకు పుస్తకాలంటే ఇష్టం. నాకు ఇష్టమే. నీకే కాలు కాయించాలు. అరే దేనికైనా రాత ఉండాలరా, రాత కాదే. మరి ఏంటో గాంధీ తాత అలా. అంటే ఏదైనా ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద జస్ట్ ఒక జోక్ యాడ్ చేసుకోవడం అంతే. నిజంగానా? నిజంగా. ఏ కోట్ వేసుకొచ్చావేంటి? కోట్ అంటే సరదాగా ఇంటర్వ్యూ కాబట్టి కోట్ వేసుకొచ్చాను. ఏ ట్రంప్ లా ఫీల్ అవుతున్నాను? ట్రంప్ ఎవర్రా? ఆయన మనం గెలిచాడు కదా, అమెరికాలో గెలుస్తున్నాడు ఆయన. టిల్లు టిల్లు, ఆ డ్రెస్ లో అన్నిటికన్నా వాచ్ బాగుంది కదా, వాచ్ బాగా చూడు. ఏమైందిరా చెప్పానా? ఏమని? నమ్మకుండా అయ్యా పురుగు పట్టుపోతారని పిల్లను కూడా ఎవడెవడరా నీకు? ఎవర్రా? ఆనంద్ గడే. ఆనంద్. ఓకే, యాక్చువల్ గా ఆనంద్ నేను బాగా క్లోజు. నిజంగానా? నిజంగా. ఆనంద్ అప్పట్లో ఏలూరులో ఉండేవాడు. నువ్వు ఎందుకు వెళ్ళేవాడు రూమ్కి? వెళ్ళడం కాదు, అంటే అప్పట్లో సిఆర్ రెడ్డిలో చదివినప్పుడు మేము అలా మంచి ఫ్రెండ్స్. తర్వాత ఆనంద్ నేను చాలా ఇదిగా ఉంటాం. మీరిద్దరు కలిస్తే ఏమవుతుందో కూడా తెలుసు. మేమిద్దరం కలిస్తే ఏమవుతుంది? క్వార్టర్ చేసా ఖాళీ నార్మల్. అది కాదు, ఏదైనా విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం మేము. ఎనివే చాలా సంతోషం. హైదరాబాద్ లో నువ్వు కూడా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ గా కామిక్ ఆనంద్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని విత్ ఆల్ అవర్ సీనియర్ సపోర్ట్. యాక్చువల్గా ఈ డాల్ తీసుకోవడం కూడా కారణం, ఒకసారి నాకు కరోనా టైంలో మన డొనాల్డ్ సతీష్ అన్న ఫోన్ చేశారు. నాని నువ్వు చింపాంజీతో చేస్తున్నావు, నీ పక్కన అది సరిపోవట్లేదు, ఒక పెద్ద బొమ్మ తీసుకో, నేను మాట్లాడుతానని అన్ని మాట్లాడి. అవును, అప్పుడు ఈ బొమ్మ ఇది వచ్చిన తర్వాత కొంతకాలం నా ఇదివలు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఓకే నాని నువ్వు అది ఇదవుతలేదు, చిన్న ఈ కొత్త బొమ్మ తీసుకున్నది సెట్ అవ్వదు, మంకీతోనే బాగుంది కామెడీ అనుకునేవారు. తర్వాత ఇది మళ్ళీ ఇదయింది. ఆ విషయంలో నేను మై హోల్ హార్టెడ్లీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సి వస్తే వ్యక్తి డొనాల్డ్ సతీష్ అన్న. అవును, సతీష్ అన్న చాలా మందికి అనమాట, అంటే చూడడానికి అగ్రెసివ్ గా కనిపిస్తాడు. సో కానీ అన్న మనసు చాలా వెన్నలాంటిది అనమాట. సో ఇప్పుడు నేను కూడా ఇక్కడ ట్రావెల్ అవుతున్నానంటే కొంతమంది మన మిమిక్రీ ఆర్టిస్టులు, సో అన్న భవీర్ శివ అన్నయ్య, సో నెక్స్ట్ డొనాల్డ్ సతీష్ అన్న దగ్గర గేమ్స్ నేర్చుకున్నా నేను. మిమిక్రీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మిమిక్రీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా, అంటే ఇంకా ఎవరైనా ఔత్సాహిక కళాకారులు మిమిక్రీ కళకు సంబంధించిన కళాకారులు ఉంటే వాళ్ళకి చాలా చక్కగా మిమిక్రీ మావా అసోసియేషన్ చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు. అందులో కూడా క్లాసులు పెట్టడం జరుగుతుంది చంద్రముఖి సారు. సో అవన్నీ కూడా రాజు గారు, ఆర్సీఎం రాజు గారు, వీళ్ళందరూ ప్రెసిడెంట్ ఆయన కదా జీవన్ రాజు సార్. ప్రెసిడెంట్ వచ్చేసి శివారెడ్డి గారు. అద్భుతమైన క్లాసులు పెడుతున్నారు. మిమిక్రీ కూడా చాలా గొప్ప ఆర్ట్ ఫామ్ అండి. మిమిక్రీ ఆర్ట్ ఫామ్ చాలా గొప్పది, 1 man ఆర్కెస్ట్రా అంటారు. సో మిమిక్రీ కళ చాలా గొప్పది. మీరు పిల్లలు కానీ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే వీడియో, మీరు ఏ ఆర్ట్ ఫామ్ అయినా నేర్చుకోండి, బట్ చదువుకుంటూ నేర్చుకోండి. అదొక హోల్ హార్టెడ్లీ రిక్వెస్టింగ్ యూ ఆల్. చాలా హెల్ప్ అవుతుంది. మిమిక్రీ అనేది చాలా గొప్ప కళ. మాకు డాక్టర్ నెరళి వేణుమాధవ్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మాకున్న మిమిక్రీ కళాకారులందరికీ కూడా పేరు పేరునే నమస్కరించుకుంటూ
మరి అంటే ఇందాక చెప్పాలి ఆ విషయం, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడు. ఓకే. నిజంగా చాలా ధన్యవాదాలు అన్నయ్య. హార్ట్‌లీ థాంక్స్ అన్న. హార్టీ థాంక్స్ ఒకసారి చెప్తున్నా. ఎందుకంటే నీకెన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నా సరే, నా కోసం మా జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రేక్షకులందరి కోసం వచ్చినందుకు. సో, నువ్వు ఇంకా లైఫ్‌లో ఎన్నో గోల్స్ రీచ్ అవ్వాలని, డీజే టిల్లు కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని, ఇంకా నువ్వు అవుతే తను అయినట్టేలే. ఆగు, ఆ! ముందు నేనైతే ఈడైనట్టు, ఆ! సరే. ఈకలో ఓకలంటూ ఈడంటే. ఏ డీజే నిజాలు చెప్పకురా రే! తర్వాత ఆఫ్ ద కెమెరా చెప్దు. ఓకే. ఏమైందిరా అక్కడే ఫ్రెండ్స్ అయిపోయి అంటాం వాడు ఇద్దరం. హ్మ్. ఏ నన్ను అరే అంటున్నాడు వాడు. అరే అన్నాడు. సో, సరే. సక్సెస్‌ఫుల్‌గా విజయవంతంగా ముందుకు వెళ్ళాలని, ఇంకా ఎన్నో షోలో నువ్వు ప్రదర్శించాలని, ఇంకా ఔట్ ఆఫ్ స్టేషన్స్, ఔట్ ఆఫ్ కంట్రీస్ కూడా తిరగాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను అన్నయ్య. వన్స్ అగైన్ థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆనంద్, వెరీ హ్యాపీ నేను కలవడం. హ్మ్. వన్స్ అగైన్ మీ యొక్క ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో మీ హెడ్స్ అందరికీ కూడా, జైత్ర ఎంటర్టైన్మెంట్స్ పెద్దవారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇలాంటి ఒక కళ అంటే మ్, అంటే మల్టీ టాలెంట్ ఉన్నవాళ్ళు కానీ, ఒక టాలెంట్ ఉన్నవాళ్ళు కానీ పిలిచి మీ యొక్క యూట్యూబ్లో వారిని సంబంధించిన ఒక ఇంటర్వ్యూ చేయడం, తద్వారా ఇంకా కొంతమందికి ఈ కళ పట్ల ఆసక్తి రావడానికి మీరు కూడా ఇండైరెక్ట్గా కారణమవుతున్నారు. డెఫినెట్గా మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.